టాప్ తెలుగు టీవీ. నేను సంచన. మనతో పాటు ఉన్నారు కింగ్స్ సన్షైన్ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ కృపా బజాజ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు, అసలు క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు మందులతో తగ్గించవచ్చా, ఇలాంటి సందేహాలను మనతో మాట్లాడి మనం డౌట్స్ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ముందుకు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్. సో రోజు చాలా బిజీ డే గడుపుతూ ఉంటారు పేషెంట్స్ మధ్య. సో మీరు ఎలా అనిపిస్తుంది అసలు? సో డే మొదల నుంచి ఎండ్ వరకు కూడా పేషెంట్స్ తోనే సరిపోతుంది మీకు. సో ఎలా అనిపిస్తుంది అసలు డే? సో ఇట్స్ ఇన్ఫాక్ట్ సాటిస్ఫాక్షన్ బ్లిస్ఫుల్ అండి. ఎందుకంటే ఒక రోజుకి ఒక 10 కుటుంబాల్లో మనం మార్పు తీసుకెళ్ళామంటే కూడా చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఎంతో క్యాన్సర్ అనగానే భయంతో వస్తూ ఉంటారు చాలా మంది, అయితే ట్రీట్మెంట్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడుతూ వస్తుంటారు. వాళ్ళకి అన్ని ఓపిక ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ పాత్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం భయం తగ్గుతుందండి. ఆ భయం తగ్గిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్ కి తీసుకుంటారు. సో ఇన్ఫాక్ట్ మనం చాలా మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రొఫెషన్ లో ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ బ్లిస్ఫుల్ ప్రొఫెషన్ ఐ వుడ్ సే. సో యాజ్ ఎ డాక్టర్ గా మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది బికాజ్ పేషెంట్ చాలా భయంతో వస్తారు. సో వాళ్ళు ఆ భయం ని ఓవర్కమ్ చేసి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఏంటి వాట్ అసలు మేము మళ్ళీ క్యూర్ అవ్వగలమా, నార్మల్ స్టేజ్ లోకి రాగలమా అని చెప్పేసి చాలా మంది చాలా డౌట్స్ తో వస్తారు. సో వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు మెయిన్ గా అసలు? సో యూజువల్లీ పేషెంట్స్ క్యాన్సర్ కానీ చాలా భయంతో వస్తారండి. అది ఏ స్టేజ్ అయినా సరే వాళ్ళకి భయం, స్టేజ్ 1 అయినా అదే భయం ఉంటుంది, స్టేజ్ 4 అయినా అదే భయం ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి అవగాహన కలిగించేలాగా మనం మాట్లాడుతాం అన్నమాట. అంటే ఈ స్టేజ్ పరంగా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి, భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు స్టేజ్ 4 అయినా కూడా ముందులాగా లేదండి. చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని, రకరకాల కీమోథెరపీలు వచ్చాయి. ఒకటి ఎన్ని రోజులు బతుకుతామని భయం అయితే కనుక ట్రీట్మెంట్ లో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే భయం కూడా ఈక్వల్ గా ఉంటుందండి. సో ఇది మనం తట్టుకోగలమా, మా ఇంటి వాళ్ళు ఇట్లా చెప్పారు, ఇంటి పక్కన వాళ్ళు అట్లా చెప్పారు చాలా మంది చెప్తూ ఉంటారు. సో మాకున్న 2 డిస్కషన్స్ ఉంటాయి. ఒకటి, పేషెంట్ కి భయం పోగొట్టడం, జబ్బు గురించి ఏం పర్లేదు, ఈ స్టేజ్ కి క్యూర్ అయ్యే అవకాశం ఇంత ఉంది, 100 మందికి ట్రీట్ చేస్తే 50 మందికి మంచిగా ఇట్లా అవుతుంది, మీడియన్ అంటాం మనం ట్రీట్మెంట్ లో. సో బాగా అయ్యే అవకాశం ఉందని చెప్పి పేషెంట్ ని ఫస్ట్ ఒక భరోసా ఇస్తాం. అది కాకుండా రెండో స్టెప్ మాకు అన్నిటికన్నా ముఖ్యం అంటే సర్జరీ అనుకోండి, ఒకసారి ఉంటుంది, ఒకసారి అయిపోతే సరిపోతుంది. రేడియేషన్ అయితే ఒక కాంటాక్ట్ ఉంటుంది. మేమేంటంటే కీమోథెరపీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇంజెక్షన్ ఫార్ములేషన్ లో ఇస్తూ ఉంటాం. ఫస్ట్ అందరూ మమ్మల్ని విలంగా చూసి మమ్మల్ని చూస్తారు. అందరూ కూడా అమ్మో కీమోథెరపీ అంటే అదైపోతుంది, ఇదైపోతుంది అట్లా చాలా కంగారు పడుతూ ఉంటారు. సో ఆయన తట్టుకోలేకపోతాడేమో, ఎస్పెషల్లీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళైతే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫ్యామిలీ ముఖ్యంగా ముందు ఆ యూట్యూబ్ లో గూగుల్లో ఏవో చూసుకొని వస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా మేము అన్ని చెప్తాం. ఇప్పుడున్న అడ్వాన్సెస్ కానీ లేకపోతే ఆధునికంగా ఉన్న కీమోథెరపీ ఫార్ములాస్ కానీ ముందులాగా లేవండి. సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్ గా ఉన్నాయి అనమాట. సో వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి భరోసా ఇచ్చిన తర్వాత మేము నెక్స్ట్ స్టెప్ కి వాళ్ళని తీసుకెళ్తాం. సో మెయిన్ గా అసలు క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తోంది క్యాన్సర్ అంటే దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, బట్ అందరికి ఏవో కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్ కావచ్చు, కొన్ని క్యాన్సర్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. మెయిన్ గా అసలు రీజన్ ఏంటి అసలు? దీంట్లో టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటి? సో మనకి మామూలుగా రీజన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్, అంటే స్వయం కృతాపరాధం అంటారు చూడండి అట్లా. సో ఈ టొబాకో కన్సంప్షన్ కానీ, ఇప్పుడు టీవీ థియేటర్ లోకి మనకి వెళ్ళినా కానీ లేదా టీవీ పెట్టినా సరే ఆఫెన్ మనం చూసే స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ హెల్త్ అని వస్తుంది అనమాట. జస్ట్ లంగ్స్ ని దెబ్బతింటమే కాకుండా క్యాన్సర్ కూడా కారకంగా అవుతుంది. ప్రతి అవయవంలో కూడా స్మోకింగ్ వల్ల కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ సిగ్నిఫికెంట్ గా అతి ఏదైనా సరే విఘటకి సంబంధించింది కాబట్టి ఎక్కువ టొబాకో కన్స్యూమ్ చేసినా, ఎక్కువ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసినా సరే పేషెంట్ కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నోరుకి సంబంధించింది కానీ, గొంతుకు సంబంధించింది కానీ, వాటికి సంబంధించిన క్యాన్సర్, అండ్ ఆల్సో పేగుకు సంబంధించిన క్యాన్సర్, ఇవన్నీ కూడా స్మోకింగ్ ఎక్కువ చేసినా లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ కన్స్యూమ్ చేసినా కానీ మనకి వెంటనే ఇబ్బంది అయ్యే అవకాశం. వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు ఇవన్నీ. ఎస్, దాని నుంచి వచ్చే వాటిలో ఉన్న కొన్ని కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి మామూలుగా ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ మీరు ఇప్పుడు చూస్తే చాలా మంది ఆడవాళ్ళు మనం సిగ్నిఫికెంట్ గా వింటున్నాం. బాంబే లాంటి దానిలో అయితే ప్రతి 20 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళు సెన్సస్ చెప్తున్నాయి అనమాట. ప్రతి 20 మంది 30 మందికి ఒకసారి క్యాన్సర్ వస్తుంది, ఇట్లా ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటే కనుక దానిలో మనం వ్యవహరిస్తున్న ఆధునిక శైలి అంటే వెస్ట్రన్ కల్చర్ వల్ల ఎక్కువ ఫ్యాట్ కన్సంప్షన్ ఉంటుంది కానీ, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ వర్క్ చేయకుండా ఉంటాం కానీ వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో కొన్ని హార్మోన్ చేంజెస్ రావటం, బాడీలో కొంచెం ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కొంచెం కారకం అవడం వల్ల మనకి ఆ ఇన్ఫ్లమేషన్ చిన్నగా క్యాన్సర్ లో వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు లైక్
ఏం పని చేయకుండా ఉన్న వాళ్ళకి అలా ఉంటుందన్నారు, బట్ పని చేసే హౌస్ హోల్డ్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో దానికి ఏమంటారు? సో స్పొరాడిక్ అండి, అంటే ఫర్ సపోజ్ వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్స్ వింటూ ఉంటాం. ఓకే. రెండు రకాలుగా ఉండొచ్చు అండి. వంశపారంపర్యంగా మనం కొన్ని క్యాన్సర్స్ వింటూ ఉంటాం అండి. అంటే ఫ్యామిలీలో చాలా మంది క్యాన్సర్ ఎఫెక్ట్ అయి ఉండటం, గురి అయి ఉండటం, ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ సెకండ్ జనరేషన్ కి రావడం ఇట్లా ఉంటుందండి. సో దాన్ని హెరిటరీ క్యాన్సర్స్ అంటాం అనమాట. మామూలుగా ఇప్పుడు 100 మందిలో 6గురికి వంశపారంపర్యంగా జన్యుపర సమస్య ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జీన్స్ కి కూడా అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఏమైనా వస్తుందా? అంటే మామూలుగా జన్యుపర సమస్య అంటే రెండు రకాలుగా ఉంటుందండి. వంశపారంపర్యంగా ఉంది ఏంటంటే మనకి తల్లి అండం నుంచి తర్వాత తండ్రి యొక్క స్పర్మ్ నుంచి వస్తున్నాయి జీన్స్ అండి. ఆ జీన్ లో డిఫెక్ట్ ఉంటే ఒక మనిషి యొక్క ప్రతి బాడీలో కణంలో ఒకే రకమైన జీన్స్ మేకప్ ఉంటుందండి. ఆ జీన్ మేకప్ లో ఒళ్ళంతా మేకప్ అట్లా అంటే హెరిడిటరీ అంటాం, జర్మ్ లైన్ అంటాం. ఆ జీన్స్ చేంజ్ కనుక ఉంటే కనుక ఒక్కొక్క జీన్ ఆల్టరేషన్ కి, ఒక్కొక్క జీన్ చేంజ్ కి ఒక్కొక్క రకమైన బాడీలో ఒక్కొక్క ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ బ్రాకా అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే ఓవరీ క్యాన్సర్ సంబంధించింది కానీ జీన్ సమస్య ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రాకా టెస్టింగ్ కంపల్సరీ చేస్తామండి. సో అలా ఉన్నప్పుడు ఏంటి తన నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మగ పిల్లడని అవ్వచ్చు, ఆడపిల్లడని అవ్వచ్చు. మళ్ళీ ఆ మగ పిల్ల నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆడవాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా వంశం ఒక తరం నుంచి ఇంకో తరంకి అట్లా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ మనకి జుట్టు తెల్లగా అవటం, చర్మ ముడతలు పట్టడం ఎట్లయితే సహజమో బాడీలో ప్రతి ఒక్క కణంలో కొన్ని జీన్స్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరు అన్నట్టు లైక్ బాడీ నుంచి బాడీ క్యారీ అవుతుందని చెప్పారు కదా, సో ఫ్యామిలీ జీన్స్ ఉంటే కనుక సో అది బేబీ ఉన్నప్పుడే మనం గుర్తించవచ్చా స్టార్టింగ్ స్టేజ్ లో? నిజంగా మీరు చెప్పినట్టు ఒక తరం నుంచి ఇంకో తరంకి ఒక వంశం అట్లా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నాను చూడండి. సో అదేం చేస్తాం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ కి మనకి జీన్స్ ప్రాబ్లం ఉందని డిటెక్ట్ అయినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు భయపడతారు, మా వాళ్ళకు కూడా చెక్ చేయండి అని చెప్తారు. ఫస్ట్ వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి బ్రాకా కానీ లేకపోతే ఏదైనా జీన్స్ సమస్య ఉంటే కనుక ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తోబుట్టును, తర్వాత తనకి పుట్టిన వాళ్ళు, తన తల్లిదండ్రులు, వీళ్ళకి టెస్ట్ చేసి చూస్తాం అనమాట. ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకేంటి జస్ట్ ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి కొన్ని టెస్టులు చేసుకొని పిలుస్తుంటాం. రీజన్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే క్యాన్సర్ మనకి డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ ప్రొసీజర్ అంటాం. అది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేస్తుంటాం. అది కాకుండా యంగ్ గా ఉన్న వాళ్ళు డిటెక్ట్ అయితే ఏం చేస్తాం అంటే ఇది ఒకటి స్క్రీనింగ్ ఒకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు కనే టైంలో IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ చేసుకోమని చెప్తాం. రీజన్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ గా భార్య భర్త కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఛాన్స్ అది ఆ స్పర్మ్ లో కానీ లేకపోతే ఎగ్ లో కానీ అబ్నార్మల్ జీన్ వెళ్ళేది ఛాన్స్ ఉంటుంది, 50-50 ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా IVF ద్వారా మనం చేస్తే కనుక కృత్రిమంగా పిండాలు తయారు చేసి ఆ పిండం మీద మళ్ళీ జీన్స్ టెస్ట్ చేసినట్లయితే ఏవైతే జీన్స్ టెస్ట్ పాజిటివ్ ఉన్న పిండాలు ఉన్నాయో ఆ పిండాన్ని మళ్ళీ గర్భసంచిలో పెట్టకుండా జీన్స్ టెస్ట్ నెగిటివ్ ఉన్న పిండాన్ని తల్లి గర్భంలో పెట్టినట్లయితే ఒక తరం నుంచి ఇంకో తరంకి ఆ జీన్స్ అబ్నార్మల్ జీన్స్ క్యారీ అవ్వకుండా ఉంటే ఇంకా అది కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది చాలా మందిలో, సో అది స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే. సో ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువైనాయి. నాట్ ఓన్లీ టొబాకో కావచ్చు, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఈ మధ్య కాలంలో రీసెంట్ గా స్కిన్ క్యాన్సర్ కూడా మనం వింటున్నాం. కరెక్ట్. సో కైండ్ ఆఫ్ రీజన్స్ ఏంటి అసలు, అంటే ఈ మధ్య కాలంలో అంటే లైక్ అవేర్నెస్ లేకపోవడం అంటారా? స్కిన్ క్యాన్సర్స్ అంటే అండి మనకి మామూలుగా ఓజోన్ లేయర్ అని ఒకటి ఉంటుందండి. అది మనకి UV రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా తీసుకున్నా సరే, అమెరికా తీసుకున్నట్లయితే కనుక ఆ సన్ స్క్రీన్ అయితే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేసుకుంటారు. ఆస్ట్రేలియాలో అయితే వెన్ వి సా ప్రతి 3 గంటలకి 4 గంటలకి అది అప్లై చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే అక్కడ ఓజోన్ వీక్ గా ఉంటుంది. మన ఇండియాలో అంటే అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటంటే సన్ స్క్రీన్ అనేది ఏదో ఒక బ్యూటీ మేకప్ లా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ సన్ స్క్రీన్ ఇస్ ఎ మస్ట్. మనం వెళ్తున్నాం అంటే ఇంట్లోనే ఉంటాను నాకు అవసరం, ఇప్పుడు మా ఇంట్లోనే చాలా మంది అడుగుతారు ఇంట్లోనే ఉంటారు కదా నాకెందుకు ఈ క్రీమ్ అట్లా అంటారు అనమాట. అది పగలైతే కనుక సూర్యుడు రావడం అనేది మొత్తం ప్రపంచం అంతా జరుగుతుందండి. ఆ సూర్యరశ్మి అనేది మీరు ఎక్కడున్నా సరే వస్తుంది, వెలుతురు ఉన్న చోట సూర్యుడు ఉన్నట్టే కదా. సో దాని వల్ల UV కిరణాలు ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అవి మన స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ స్కిన్ డ్యామేజ్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ నుంచి రికవర్ అయ్యే టైంలో ఆ కణం సడన్ గా క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు మెలనోమాస్ కానీ స్కిన్ క్యాన్సర్స్ కానీ రకరకాల స్కిన్ క్యాన్సర్ చాలా ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటంటే సన్ స్క్రీన్స్ ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువైంది ముందు కన్నా మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే పొల్యూషన్ చాలా ఎక్కువైందండి. పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఓజోన్ పొర కూడా బలహీన పడుతుంది అనమాట. ఆ బలహీన పడినప్పుడు ఆ సూర్యరశ్మి వల్ల చర్మానికి సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సన్ స్క్రీన్ వాడినట్లయితే కనుక ఈ సమస్య నుంచి మనం అరికట్టే అవకాశం ఉంటుంది.
ఓకే, మీరు అన్నట్టు సన్ స్క్రీన్ అంటారు, బట్ చాలా మంది బాడీకి సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయాలంటే చాలా టెన్స్ ఫీల్ అవుతారు. బికాస్ అవి యూజ్ చేయడం వల్ల స్కిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దేమో, అవి యూజ్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందేమో, దాంట్లో యూజ్ చేసే కెమికల్స్ కావచ్చు, స్టెరాయిడ్స్ కావచ్చు, సో డైరెక్ట్ తీసుకోకూడదేమో బాడీకి అంటారు. సో మంచివి చెడువి యూజ్ చేయడం లేదు. బికాస్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఒక డాక్టర్ ప్రికాషన్స్ ఎవరు తీసుకోవట్లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు. సో దీనిపై మీరేమంటారు? సో సోషల్ మీడియా ఫాలో అంటే ఫస్ట్ డాక్టర్ ప్రికాషన్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నట్టు ఇది ఇంకా చిన్న సమస్య. డే టు డే వస్తారనమాట. నేను వీరమాచిని డైట్ చూసాను, లేకపోతే ఆ డైట్ చూసాను, ఈ డైట్ ఫాలో అవ్వమంటారా, లేకపోతే స్వీట్స్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుంది అంట, నేను స్వీట్ భలే ఇష్టం కానీ తినట్లేదు, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి మమ్మల్ని కలవాలి. కలిసి మీరు అడిగితే కనుక భ్రమ, మిత్ అంటే ఏంటి లేదా నిజమేంటి మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వచ్చి ఈ మందు తీసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది, వాళ్ళు వీళ్ళు కాదు, మాకు బాగా కావాల్సిన వాళ్ళు సీతాఫలం రాంఫలం తింటే స్టేజ్ 4 క్యాన్సర్ పోతుంది అని చెప్పాడు. అది నిజమా కాదా, లైక్ మేము అదే వాడదాం అనుకుంటున్నాం, అది కూడా వాడమంటారా? అది ఇంపోర్ట్ చేసుకొని ఒక్కొక్క డబ్బా ఒక 5-6 లక్షలు అనమాట, అది తెచ్చుకున్నారు వాళ్ళు. నేను చెప్పాను అసలు అదంతా మిత్. ఇప్పుడు ఏదైనా పండు ఏదైనా సరే దానిలో కొంత మనకి హెల్ప్ అవుతుంది. ఏ పండు తిన్నా సరే దానిలో మనకి హెల్ప్ అయ్యే కెమికల్స్ ఉంటాయి. అలానే అది క్యాన్సర్ క్యూర్ అయ్యే ఫ్రూట్స్ కానీ అట్లానే ఉంటే కనుక మేము అంతా దాపేసి అవి పొలాలు అమ్ముకునేవాళ్ళం, అవి పొలాలు పెట్టుకుని అవే అమ్ముతూ ఉండేవాళ్ళం. సో చాలా మందికి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. సో ఇలా డౌట్స్ ఉండి ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ వీడియో ఆఫ్టర్ చాలా మంది చూస్తారు. సో చాలా మంది డాక్టర్స్ కొంతమంది చెప్పి ఫాలో అవుతారు, కొంతమంది డైట్స్ ఫాలో అవుతారు, కొంతమంది ఆయుర్వేదిక్ ఫాలో అవుతారు, కొంతమంది మెడిసిన్స్ ఫాలో అవుతారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఇలాంటివన్నీ నమ్మి బ్లైండ్ గా ఫాలో అయిపోతారు. కరెక్ట్. ఒక అలోపతిక్ డాక్టర్ గా చెప్పట్లేదంటే ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. సో ఏది బ్లైండ్ గా ఫాలో అవుతుంది, ఎవిడెన్స్ ఉండాలి దేనికైనా సరే. అంటే దీనికి ఏమైనా రీసెర్చ్ అయిందా, ఏదైనా ట్రయల్ ఉందా, అట్లా చెప్పి మనం చూడాలి. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, అందరూ వాడచ్చు. అలాగని మీరు ఏదైతే ఆల్రెడీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిందో కీమోథెరపీ గురించి కానీ లేకపోతే టార్గెట్ థెరపీ గురించి కానీ ఎస్టాబ్లిష్ అయిన ఎవిడెన్స్ ని వదిలేసి కానీ ఆ ట్రీట్మెంట్ ఆపేసి వేరేవి తీసుకోకండి. నేను మామూలుగా ఇది వద్దు అని చెప్తే ఎవరు వినరు మేడం. అందుకే నేను మోస్ట్ ఆఫ్ ఏం చెప్తా అంటే ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, అది కూడా వాడుకోండి, మంచిదని చెప్తాను. కానీ ఎక్స్పెన్సివ్ కొన్ని ఉంటాయి అనమాట, లక్షలు ఖర్చు చేసేది. ఇందాక చెప్పిన సిచ్యువేషన్ లో అయితే అందరూ ట్రీట్మెంట్ పక్కన పెట్టేస్తున్నారు. అంటే లైక్ యూట్యూబ్ కానీ ఎవరొకరు చెప్పిన సొంత చిట్కాలు ఫాలో చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు చేయట్లేదు. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, మనం ఎఫర్ట్ చేయలేమేమో, దీనికి ఏమి రాయితీలు ఉండవేమో అని చెప్పేసి. ఒక వెరీ ఎడ్యుకేటెడ్ అండి, కరెక్ట్ గా 28 years ఉంటాయి ఆ పాపకి. చాలా మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళది. సో దానికి రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ అయింది, పాపకి పెళ్లి కూడా ఫిక్స్ అయింది అనమాట. సో ఫిక్స్ అయింది, వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ మేము చూసాము. అప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంది, మ్యారేజ్ ఉంది, కీమోథెరపీ అంటే జుట్టుడిపోతుంది అని చెప్పి వాళ్ళు క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అని చెప్పి ఏదో ఎక్కడో తీసుకెళ్లి ఒక చాలా కాస్ట్లీ బాటిల్స్ వాడారు. దీనికి జుట్టు ఊడిపోతే మొత్తం మాయమైపోతుందని చెప్పారు. వాళ్ళు ఆల్మోస్ట్ 10 lakhs 12 lakhs ఖర్చు చేసుకుని వచ్చారు అనమాట. దేవుడి దేవల తను వచ్చే టైం కల్లా కూడా అది ఇంకా స్టేజ్ 4 కాలేదు, చక్కకి స్ప్రెడ్ అయింది, స్టేజ్ 3 అయింది, కానీ అది స్టేజ్ 4 అవ్వలేదు. నాకు ఫస్ట్ ఆ పాపను చూడగానే గట్టిగా అరిచేసాను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మీద కూడా. ఇంత చదువుకొని ఉండి, ఇంత అవగాహన ఉండి మీరు ఎలా ఇది నమ్మారని చెప్పారు అనమాట. 12 లక్షలు ఖర్చు చేసుకొని తాగింది ఏంటి, తీసుకుంది ఏంటి? ఆ రొమ్ము గడ్డ ఉన్నది 3 సెంటీమీటర్లు ఉన్నది 12 సెంటీమీటర్లు అయింది అనమాట. కాకపోతే అది ఒక అదృష్టం ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు. ఇలా ఎంతమంది ఉంటారు, కొంతమంది స్టేజ్ 4 అయిన వాళ్ళు ఉంటారు. క్యూర్ అయ్యే దశలో ఉన్న క్యాన్సర్ ని ఇట్లాంటి పిచ్చి సూచనలు, పిచ్చి అలవాట్లు చేయటం వల్ల వాళ్ళకి స్టేజ్ 4 అయ్యి క్యూర్ అవ్వకుండా అయిపోయి కొన్ని సంవత్సరాల వ్యవధికి వాళ్ళ కాలం వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఏది నమ్మొద్దు, ఎవిడెన్స్ అంటే రీసెర్చ్ ఏముంది, దీనికి ఎక్కడ ఉంది, అమెరికాలో అయిందా, యూకేలో అయిందా, ఇండియాలో అయిందా, దీనికి రీసెర్చ్ చూపించమని చెప్పి అడగాలి ఎవరినా కూడా. అది ఉంటేనే ఏదన్నా ఫాలో అయ్యండి. అంటే ఒక 100 మంది పేషెంట్స్ చేస్తే ఇట్లా ఇంతమందికి అవుట్కమ్, ఇంత % వాళ్ళకి ఇంత తగ్గిందని చెప్పి చూపించమని చెప్పండి, అప్పుడు వాడండి. అంతేగాని ఆధునికంగా ఉన్న ట్రీట్మెంట్స్ వదిలేసి అవి మీరు వాడాలంటే వాడుకోండి, అంతేగాని ఇవి ఆపేసి అది వాడుకోవడం మాత్రం చేయకండి. అది యాడ్ ఆన్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు స్కిన్ వార్డ్స్ ఉంటాయి మేడం, హోమియోపతి వాడతారు మా పేషెంట్స్ చాలా మంది, మేము వాడమని చెప్తాం, ఇది వాడండి అది వాడమని చెప్తాం. కానీ కొన్ని ఉంటాయి అన్నమాట, ఎట్లా హెవీ మెటల్స్ ఉంటాయి, అవి మాత్రం మేము స్ట్రిక్ట్గా వద్దని చెప్తాం. రీజన్ ఏంటంటే ఏ మంది ఇచ్చినా సరే లివర్ నుంచి కానీ కిడ్నీ నుంచి కానీ బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్న దాంట్లో మెటల్స్ ఉన్నాయి, కిడ్నీ మీద లివర్ మీద ఎఫెక్ట్ అయితే కనుక మందు బయటికి వెళ్ళదు, ఇంకా అది ఆగిపోతుంది, బాగా నోటిపోతుంది. డౌట్, మీరు ఇప్పుడు ఒక పేషెంట్ కి తనకి క్యూర్ అవ్వడం కోసం మెడిసిన్ ఇస్తారు, బట్ ఆ మెడిసిన్ అనేది బాడీలో అదర్ పార్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, డామేజ్ అవుతాయి అని చెప్పేసి కూడా ఒక అపోహ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? సో కీమోథెరపీ అనేది బాడీలో ఏ ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. మన బాడీలో అత్యధికంగా బాగా ఫాస్ట్ గా డివైడ్ అయ్యే కణం క్యాన్సర్ కణం. అన్నిటికన్నా తెలివైనది, అన్నిటికన్నా వేగవంతంగా డివైడ్ అయి పెరిగేది క్యాన్సర్ కణం.
సో దాంతో పాటు కొన్ని కణాలు ఎఫెక్ట్ అవుతాయి. అన్ని కణాలు బాడీ అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఓకే. ఫాస్ట్ గా డివైడెడ్ సెల్స్ ఉంటాయంటే జుట్టు ఫర్ సపోజ్ నోటికి సంబంధించిన పూతలా వస్తుంది అనమాట. ఎందుకంటే నోట్లో కూడా పైన చర్మం ఎట్లా ఉంటుందో లోపల కూడా ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని మ్యూకోసా అంటాం, అది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రక్తం ఉత్పత్తి చెందేది బోన్ మ్యారో. ప్రతిరోజు నిత్యం మొత్తం అంతా రీజనరేట్ అయ్యేది బోన్ మ్యారో అండి. సో కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ కణంతో పాటు ఎఫెక్ట్ అయ్యేది బోన్ మ్యారో. ఆ ఎముకల్లో ఉన్న గుజ్జు, జుట్టు, తర్వాత నోటికి సంబంధించిన పూత కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇక మిగిలినవన్నీ అంత పెద్ద ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదండి. సో మెయిన్ గా క్యాన్సర్ అంటే కీమోనే మెయిన్ గా వినిపించే పేరు. అది కాకుండా ఇంకా ఏం థెరపీస్ ఉన్నాయి, ఏం ఇస్తారు అంటే లైక్ పర్సన్ కున్న క్యూర్ చేయాలంటే లైక్ స్టేషన్ బట్టి ఇస్తారా, లేకపోతే వాళ్ళకున్న క్యాన్సర్ బట్టి తీసుకుంటారా ట్రీట్మెంట్ అనేది? కరెక్ట్ అండి. మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ ఒక పేషెంట్ మనం సెలెక్ట్ చేసే ముందర చాలా ఆలోచిస్తాం. అంటే ఏ అవయవం నుంచి వచ్చింది, ఏ అవయవం ఎట్లాంటి రకం వచ్చింది, తర్వాత ఏ స్టేజ్. స్టేజ్ ఎర్లీ స్టేజ్ అయితే ఒక రకమైన ప్రోటోకాల్ ఫాలో అవుతాం అండి. స్టేజ్ 4 అయితే ఇంకో రకమైన ప్రోటోకాల్ ఫాలో అవుతాం అండి. స్టేజ్ 4 అయితే అంటే మన ప్రైమరీ ఏం క్యూర్ కన్నా కూడా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండటం, లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అవడం మీద మెయిన్ గా ఎయిమ్ చేస్తాం. అలాగే స్టేజ్ బాగా ఎర్లీ స్టేజ్ అప్ టు స్టేజ్ 3 ఉందనుకోండి, క్యూర్ చేయడానికి బాగా ఎయిమ్ చేస్తాం. అన్ని యూజ్ చేసి క్యూర్ చేయడానికి మనం ఎయిమ్ చేస్తాం అనమాట. సో అది అగ్రెసివ్ గా స్ట్రాంగ్ గా ఉన్న ట్రీట్మెంట్ మేము దాన్ని కొంచెం రిస్క్ తీసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తాం. బట్ స్టేజ్ 4 అయితే క్వాలిటీ ఆఫ్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అప్ టు స్టేజ్ 3 వరకు స్టార్టింగ్ స్టేజ్ అంటాం. వీళ్ళకి ఏమవుతుంది, లిమిటెడ్ ట్రీట్మెంట్ ఉంటుందండి, కొన్ని రోజులు ఇచ్చేసి ఆపేస్తాం. స్టేజ్ 4 అట్లా కాదు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి క్వాలిటీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా మనకి మెయింటెనెన్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పి చూస్తాం. ఎర్లీ స్టేజ్ కి అయితే కనుక బాగా ఫాస్ట్ రెస్పాన్స్, ఎలా అయితే యుద్ధానికి అయితే ఆయుధాలు అన్ని యూజ్ చేసేసి గెలవాలని చూస్తాం, ఇది కూడా అంతే అనమాట. సో మీరు అన్నట్టు స్టేజ్ 4 కి వెళ్ళేసరికి అది ఒక చెప్పలేము ఆ స్టేజ్ లో ఎలా ఉంటుందో ఎలా స్టార్టింగ్ స్టేజ్ 1 లో ఉన్న పేషెంట్ స్టేజ్ 4 కి వెళ్ళాక అలా ఉండడు. సో తను ఎలా మోటివేట్ చేస్తారు, మీరు ఏ విధమైన ధైర్యం చెప్తారు తనకి? ఫస్ట్ నేను ప్రస్తుతానికి అయితే అండి ఎవరికి పేషెంట్ కూడా నువ్వు ఇన్ని రోజులు బతుకుతావు అని చెప్పి చెప్పాలి. ఆ పేషెంట్ మొహం మీద ఎప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే పేషెంట్ కన్నా పేషెంట్ ఫ్యామిలీతో కూర్చొని కౌన్సిల్ చేస్తాను. ఎందుకంటే ట్రీట్మెంట్ లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ 60 to 70%, I would say 80% ఉంటుందండి. ఎందుకంటే ఎమోషనల్ గా మొత్తం అంతా బేర్ చేయాల్సింది వాళ్ళే. కొన్ని స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 4 క్యాన్సర్, కొన్ని క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే లింఫోమాస్ కానీ ఇవన్నీ స్టేజ్ 4 అయినా సరే దే డూ వెరీ వెల్ అనమాట. లింఫోమాస్ అయితే ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతాయి, 60 to 70% క్యూర్ అయిపోతాయి స్టేజ్ 4 అయినా కూడా. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ కానీ అవి స్టేజ్ 4 అయినా సరే పేషెంట్స్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. లంగ్ క్యాన్సర్ చాలా మంది 8-10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. టార్గెట్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి మేము ఫ్యామిలీకి చెప్తాం, ఇట్లా ఇట్లా ఉంటుంది, అన్ని పనులు చేసుకోవచ్చు, జాబ్ కూడా జాయిన్ అవుతారు, మంచిగా చేసుకుంటూ ఉంటారు. లంగ్ క్యాన్సర్ పేషెంట్ చక్కగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారు, మంచిగా స్టోరీస్ కూడా చాలా మంది క్యాన్సర్ ని జయించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అనేది. సో ఓవర్కమ్ చేసి దాని నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉంటుంటారు క్యాన్సర్. అంటే ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ నేను చెప్పాను, లంగ్ క్యాన్సర్ ఒక పేషెంట్ ఉన్నారండి. నేను ఆల్మోస్ట్ 2017 లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024 పేషెంట్ అసలు ఎటువంటి సమస్య లేదు, మొత్తం అంతా క్లియర్ గా ఉంది. అలా బ్రెస్ట్ క్యాన్సర్ లో కానీ, లంగ్ క్యాన్సర్ లో కానీ, లేకపోతే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ లో కానీ స్టేజ్ 4 అయినా సరే చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే కీమోథెరపీ ఒకటి. క్యాన్సర్ పైగా దీనిలో టార్గెటెడ్ థెరపీ ఉంటుంది. టార్గెట్ థెరపీ అంటే మనం మామూలుగా ఏం చేస్తాం అంటే ఆ జీన్స్ ఒక టెస్ట్ చేసుకొని చూసుకొని ఏంటి మనకి, ఫర్ సపోజ్ కార్ నడపడానికి డ్రైవర్ ఎట్లయితే ముఖ్యమో క్యాన్సర్ కణం కూడా పైకి పెరగడానికి కూడా దానిలో ఉన్న కొన్ని జీన్ చేంజెస్ ఉంటాయండి. ఆ జీన్ చేంజెస్ కనుక వస్తే ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా మందు ఆ జీన్ చేంజెస్ ఎఫెక్ట్ అయ్యి మందు ఏదన్నా దాన్ని కంట్రోల్ చేయని మందు కనుక ఉంటే కనుక అద్భుతంగా ఎఫెక్ట్ అయ్యి మంచిగా క్యూర్ వచ్చేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 క్యాన్సర్స్ లో ఏంటంటే మనకి మంచిగా ఏంటంటే టార్గెట్ థెరపీ కానీ, హార్మోన్ థెరపీ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇమ్యూనోథెరపీ కానీ. సో ఏవైతే వేటికైతే బాగా పనిచేసే అవకాశం ఉంటుందో కొన్ని టెస్ట్లు చేసుకొని వీళ్ళకి ఇది పనిచేయచ్చు, వీళ్ళకి ఇది పనిచేయకపోవచ్చు చూసుకొని ఎవరికైతే టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ యాడ్ చేస్తే కనుక సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ 3 క్యాన్సర్స్ లో టార్గెట్స్ చాలా మంచిగా దొరుకుతాయి అనమాట. ఇచ్చిన ట్రీట్మెంట్ వచ్చే రెస్పాన్స్ రేట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఆ పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మీరు వర్క్ చేసుకోండి అని చెప్పేస్తాం. అలా కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి వాటికి టార్గెట్స్ ఉండవు, ఓన్లీ కీమోనే ఉంటుంది, కీమో కూడా పెద్దగా పని చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం మేము ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఉండే అవకాశం ఉంటుంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేస్తాం. ఫుడ్ లో కొన్ని మార్పులు చెప్తాం, ఫ్యామిలీలో ఇట్లా ఉండే అవకాశం ఉంటుందని చెప్తాం, వాళ్ళకు క్లియర్ పిక్చర్ ఇస్తాం. ఎప్పుడైనా సరే ఒక 100 మందిని ట్రీట్ చేస్తే 100లో సగం మంది ఇలా అయ్యే అవకాశం ఉంది. మిగిలిన సగం ఇంకా తొందరగా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ సంవత్సరం ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు.
సో ఒక పిక్చర్ ఇస్తే క్యూర్ అవ్వచ్చు వాళ్ళ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి. రైట్ అందుకని ఫ్యామిలీని పేషెంట్ ని బాగా మోటివేట్ చేసి పేషెంట్ కి ఏం చెప్పం ఎక్కువ, ఎందుకంటే దాన్ని భయపడిపోతారు, దిగులు ఉంటుంది, ఉన్న టైమే వాళ్ళు దిగులుతో గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుందండి ఇంకా ఎక్కువ సమయం ఉండదు అని. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ లక్కీ టచ్ వుడ్ వాళ్ళు చాలా మంచిగా జర్నీ చేస్తారు, ఎటువంటి పెద్ద సమస్య ఉంటుంది. సో వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు. ట్రీట్మెంట్ మాది 30% అండి, 70% పేషెంట్ ఫ్యామిలీదే ఉంటుంది ఎఫెక్ట్ ఎప్పుడు కూడా. సో చాలా కేసెస్ లో చాలా మందికి బ్రెస్ట్ వన్ సైడ్ రిమూవ్ చేస్తారు, రిమూవ్ చేశాక నెక్స్ట్ బ్రెస్ట్ కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. అంటే నేను ఇందాక చెప్పినట్టు జీన్ సమస్య ఉంటుందండి, మామూలుగా బ్రాకా టెస్ట్ పాజిటివ్ ఉంది అనుకోండి, ఆపోజిట్ బ్రెస్ట్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అలా కాకుండా జీన్స్ టెస్ట్ నెగిటివ్ ఉంటే కనుక ఆపోజిట్ బ్రెస్ట్ కి వచ్చే అవకాశం కేవలం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇన్ని టెస్ట్లు చెప్పారు. బయాప్సీ అంటే ఏంటి అసలు? ఈ మధ్య కాలం అది కూడా వినిపిస్తోంది బాగా. రైట్, బయాప్సీ అంటే ఏం లేదండి, ఫర్ సపోజ్ ఒక స్కాన్ చేసుకొని చూసుకొని డౌట్ఫుల్ గా ఉన్నది క్యాన్సర్ కనం అయ్యే అవకాశం ఉంది, లేకపోతే క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం ఉన్నప్పుడు బయాప్సీ చేస్తాను, ముక్క పరీక్ష చేసి దాని ముక్కను తీస్తాను అనమాట. ఆ ముక్కను ఏ పార్ట్ లో డౌట్ వస్తే అక్కడ ఒక ముక్క తీసుకుని కంపల్సరీ, అది గోల్డ్ స్టాండర్డ్. అంటే మనకి ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అవ్వాలి అంటే కనుక బయాప్సీ కంపల్సరీ చేసుకోవాలండి. బయాప్సీ చేస్తే మనకు ఒక 2 అడ్వాంటేజ్, ఒకటి క్యాన్సర్ ఏ క్యాన్సర్ మనకి తెలుస్తుంది, సెకండ్ ఇంకోటి రకం, అంటే ఒకే అవయవం సంబంధించిన క్యాన్సర్ రకరకాలు ఉండొచ్చు అండి. అంటే రొమ్ముకి సంబంధించి చూసుకుంటే 4 రకాలు ఉంటాయి అన్నమాట. హార్మోన్ పాజిటివ్, HER2 పాజిటివ్, ట్రిపుల్ పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్, 4 రకాలు ఉంటాయి అనమాట. ఈ 4 రకాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది ట్రీట్మెంట్. అట్లాగే బయాప్సీలో మనకి కేవలం క్యాన్సర్ అని నిర్ధారణ అవటమే కాకుండా ఏ రకమో తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు టార్గెట్స్ ఉంటాయి చెప్పాను, అంటే ఆ టార్గెట్ థెరపీ ఇవ్వాలన్నా ఇమ్యూనోథెరపీ వల్ల కొన్ని టెస్ట్లు చేస్తామండి. ఆ టెస్ట్లు పాజిటివ్ ఉంటేనే మనం టార్గెట్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ యాడ్ ఆన్ చేస్తాం. సో అట్లా. సో ఇప్పుడు మనం చూసుకుంటే తినే ఫుడ్ కానీ ప్రతిదీ చాలా పొల్యూటెడ్. సో తీసుకునే ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మామూలుగా పెస్టిసైడ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక మనకి బాడీలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ వస్తుందండి. అలా నిలవున్న పదార్థాలు తీసుకున్నా, లేకపోతే కొన్ని ఫంగస్ కెమికల్స్ అప్పుడు రిలీజ్ అయిన తీసుకున్నా మనకి ఏంటి కొన్ని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఆ బాడీలో ఎక్కడైనా కంపల్సరీగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రోజులు ఉందంటే కనుక అది క్యాన్సర్ కనుక వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఓకే, సో అసలు క్యాన్సర్ ని స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ఎలా గుర్తించాలంటే, లైక్ బాడీలో ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయా, లేకపోతే ప్రతి ఒక్కరు విధిగా టెస్ట్ చేయించుకుంటే తెలుసుకోవచ్చు అంటారు? కరెక్ట్, మనకి కొన్ని సిమ్టమ్స్ ఉండండి. ఫర్ సపోజ్ రొమ్ముకి ఇబ్బంది ఉంటే రొమ్ము గడ్డ, లేకపోతే రొమ్ములో ఒక రకమైన పోటు పుట్టడం కానీ, లేకపోతే పైన చర్మం కలర్ మారటం కానీ, లేదా నిప్పుల నుంచి కొంచెం రక్తం రావడం కానీ ఉంటుందండి. అండ్ లంగ్స్ అయితే కనుక లంగ్స్ లో ఇబ్బంది ఉంటే దగ్గు పర్సిస్టెంట్ గా ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోవాలి. అలా మలబద్ధకం ఎక్కువ ఉన్నా, లేకపోతే మోషన్ లో బ్లడ్ పోయినా మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అది కాకుండా వయసు కొంచెం పెరిగిన తర్వాత, అంటే 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు కానీ 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళు కానీ క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒకసారి బాడీ స్క్రీనింగ్ చేసుకోవాలండి. ఎట్లయితే మన రొటీన్ హోల్ బాడీ చెకప్ అంటాం చేసుకుంటాం. ఇప్పుడు మన సిటీలో అయితే చాలా మంది అవేర్ గా ఉన్నారు, హోల్ బాడీ చెకప్ చేసుకొని టక్మని వెళ్ళిపోతున్నారు. సో దాంతో పాటు కొన్ని క్యాన్సర్ సంబంధించిన టెస్ట్లు కూడా మనం యాడ్ ఆన్ చేసుకుంటే కనుక మనకి స్టార్టింగ్ స్టేజ్ ఎయిమ్ ఆఫ్ స్క్రీనింగ్ అంటే, స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనకి ఏమైనా ఉందా ఒక స్నాప్ షాట్ తీస్తాం మన బాడీని. సో ఉందంటే కనుక ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ తెలిస్తే మనం దాన్ని మంచిగా క్యూర్ చేయొచ్చు. అలాగే ఇబ్బంది ఉన్న తొందరలో తొలి దశలో కనుక మనం డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే కనుక తగిన ఇమేజింగ్, తగిన టెస్ట్లు చేసుకున్న తర్వాత మనకి క్యాన్సర్ అయినా ఉంటే కనుక మంచిగా క్యూర్ చేయొచ్చు. భయపడడానికి ఏమీ లేదండి. ఏదన్నా సమస్య ఉందంటే ఎంతో వెంటనే వచ్చి కలవాలి. ఓకే, సో తినడం వరకు ఒక ప్రాబ్లం అయితే తినేది డైజెస్ట్ చేసుకోవడం ఒక ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో పైల్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, మోషన్ కి వెళ్ళినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో కూడా బాధపడుతున్నారు. అది కూడా క్యాన్సర్ దారి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మామూలుగా బీఫ్ తిన్న, మటన్ తిన్న, రెడ్ మీట్ అంటాం దాన్ని, అవి తీసుకుంటే కనుక మనకి చాలా కాన్స్టిపేషన్ వస్తుందండి. అలా మలినం ఎక్కువ నిలవన్నప్పుడు ఏమిటంటే అనుకోకుండా ఇన్ఫ్లమేషన్ రావడం, సో ఆ చిన్న చిన్న కణాలు మళ్ళీ క్యాన్సర్స్ గా మారే అవకాశం ఉంటుందండి. కాన్స్టెంట్ కాన్స్టిపేషన్ అంటే ఎక్కువ మలబద్ధకం చాలా ఎక్కువ రోజులు ఉన్నా కూడా అది ఖచ్చితంగా క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రీజన్ అంటే ఒకటి ఫైబర్ పీచు పదార్థం తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం, తర్వాత రెడ్ మీట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ కి ఖచ్చితంగా కారకాలండి. సో క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే అసలు ముందుగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకుంటే బాగుంటుందని దాని గురించి ఏం చెప్తారు? లైఫ్ స్టైల్ అండి, ఆహారం తీసుకునే పద్ధతి కానీ లేకపోతే జీవించే విధానంలో కానీ కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గించండి. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ అది మన చేతిలో ఉన్నది. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్, ఇది కూడా మన చేతిలో ఉన్నది. మన చేతిలో ఉన్నాయి కంట్రోల్ చేసుకుంటే 50% మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం తీసేసినట్టే. ఎగ్జాంపుల్ ఊబకాయం, తర్వాత ఈ సెడెంటరీ అంతే కూర్చోకుండా ఉండటం. కొంతమంది బొద్దుగా ఉంటారు కానీ చాలా ఫిట్ గా ఉంటారు, అట్లా ఉండొచ్చు. కొంతమంది కొంచెం స్వతహాగా వాళ్ళ బాడీ తీరే కొంచెం బొద్దుగా ఉంటుంది కానీ చాలా ఫిట్ గా ఉంటారు, చాలా చలాకీగా ఉంటారు, అట్లా ఉండొచ్చు.
అలా కాకుండా ఏం చేయకుండా అలాగే కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని పిల్లలు ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లలు అంత టీవీ కతుక్కొని కూర్చోవడం తప్పితే బయట ఆటలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమే. ఇది బ్రెయిన్ లో కొన్ని ఇది చేంజెస్ కాకుండా మన బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ చాలా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే కూర్చోకుండా ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ బాగా కంట్రోల్ చేసుకోవడం. మగవాళ్ళు 100 రూపాయలు తీసుకున్న ఒకటే, ఆడవాళ్ళు 50 రూపాయలు తీసుకున్న ఒకటి. అంటే స్మోకింగ్ వాళ్ళు 10 పెట్టెలు తాగితే వీళ్ళు 5 పెట్టెలు తాగినా కూడా అంతే హార్మ్ఫుల్. ఎందుకంటే మన బాడీ తీర్ అనేది చాలా స్వతహాగానే చాలా సున్నితంగా ఉంటుంది. సో వాళ్ళు 4 గ్లాసులు తాగినా వీళ్ళు 1 గ్లాస్ తాగినా ఒకటే అనమాట. అందుకని ఆడవాళ్ళకి కొంచెం తీసుకున్న సరే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆడవాళ్ళు మాత్రం ఇది కొంచెం ఇది మన బాడీకి తగ్గది కాదు, రీతి కాదు అని చెప్పి దాన్ని కంపల్సరీ వదిలేస్తే నేను సజెస్ట్ చేస్తాను. మగవాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఎస్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసుకోవడం చేసుకోవడం. ఆహారంలో ముందు ఎట్లా అంటే ఇప్పుడు అందరం కూడా పాత పద్ధతికి వెళ్తున్నాం అండి. అంటే పల్లెటూరులో అంతకుముందు ఎట్లా అయితే మంచిగా పనులు చేసేవాళ్ళు, ఒళ్ళొంచి పనులు చేసేవాళ్ళు, ఫుడ్ కూడా బాగా 2 పూట్ల తీసుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు పల్లెటూరులో ఏమో ఇప్పుడు కూడా అంతే కదా, 2 పూట్లే తింటారు. వాళ్ళు పెరుగున్నాం, తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఖచ్చితంగా 12 గంటలకు తింటారు. మళ్ళీ తర్వాత నైట్ తింటారు, ఈవినింగ్ తింటారు. 7 గంటలకు అందరు పడుకుంటారు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని గుర్తొచ్చింది. చాలా మంది ఫాస్టింగ్ ఉండి క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక ఫోబియా ఉంది. దాంట్లో మీరు ఏమంటారు? ఫాస్టింగ్ ఉంటే క్యాన్సర్ క్యూర్ చేసేది ఏముండదండి. ఇదంతా కూడా షుగర్స్ నుంచి వచ్చింది అనమాట. షుగర్ ఎక్కువ ఉందంటే మీకు క్యాన్సర్ పెరుగుతుందని చెప్పి నా పేషెంట్స్ కీమోథెరపీ అవుతా ఉంటది. వాళ్ళు తిండే తక్కువ, మళ్ళీ ఇంట్లో వాళ్ళు మాడుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఫుడ్ పెట్టకుండా ఇంకా తగ్గితే క్యాన్సర్ బాగా కంట్రోల్ అవుతుంది, మందులు బాగా పనిచేస్తాయని చెప్పారు మా ఇంటి పక్కన అని చెప్తారు. ఇది తప్పండి. మంచిగా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు మీరు మంచిగా తినండి, ఇంకా ఎక్కువ తినాలి. మెడిసిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ మెడిసిన్స్ పవర్ ని తట్టుకోవడానికి మన బాడీ కొంచెం ఎఫెక్టివ్ ఉండాలి. సో అంటే వాళ్ళకి స్పెషల్ గా డైట్ ఉంటుందా? ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు, నార్మల్ పీపుల్ కి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి డైట్ విషయం? యూజువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కానీ కెటబాలిజం అంటే మనకి బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఫాస్ట్ కన్జ్యూమ్ అవుతా ఉంటదండి. సో క్యాన్సర్ పేషెంట్స్ కి యూజువల్ స్పెషల్ గా యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ అంటే ఈ ఫిష్ కానీ లేకపోతే కొన్ని నట్స్ కానీ దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ ట్రీట్మెంట్ ఇచ్చిన దానికి కూడా మంచి కంట్రోల్ చేస్తుంది. ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటాం, ఇవన్నీ కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ ఏంటంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది. అది ఒక్కటే కాకుండా కొన్ని ఫ్యాట్స్, కొన్ని ప్రోటీన్ రిచ్ డైట్ ఉంటే కనుక మనకి మజిల్ లాస్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ మీరు చూస్తుంటే ఏంటో వీళ్ళు తేడాగా ఉన్నారు, బాగా సన్నగా ఉన్నారు అట్లా అని అంటూ ఉంటారు మీరు విన్నట్టు. సో వాళ్ళకి మజిల్ లాస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉండకుండా ఒంటికి పట్టదు. ఎందుకంటే బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బ్లడ్ లో అట్లా రైజ్ అయిపోతా ఉంటాయి. అలా రైజ్ అయినప్పుడు మనకి మజిల్ లాస్ ఉండటం కానీ కెకెక్సియా అంటాం, క్యాన్సర్ కెకెక్సియా అంటాం. అది గడ్డ లోపల గడ్డ నుంచి ఎలిమినేట్ చేస్తా ఉంటాయి కెమికల్స్. అంటే అన్ని క్యాన్సర్స్ లాగా ఉంటాయని చెప్పి అనండి. ఫర్ సపోజ్ రక్తం సంబంధించిన క్యాన్సర్ అయితే కనుక మనకి కిడ్నీ మీద, తర్వాత హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి దాని నుంచి కొన్ని మన కణాలే ఫాస్ట్ గా లైస్ అయిపోయి దానిలో పొటాషియం అనేది బ్లడ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అంటారు. బ్లడ్ కలర్ ఏం చేంజ్ అవుతుంది, బ్లడ్ లో ఉన్న కెమికల్ కంపోజిషన్ చేంజ్ అవుతుంది. అలా వేరే ఉంటాయి. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు యాపిల్ సిఓ చనిపోయారు, 1,00,000 కోట్లు ఆయనకి కానీ చనిపోయారు. స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. పనిచేసి ఆయన మర్చిపోయాడు దాని గురించి. సో ఆ మర్చిపోయేది వచ్చేటప్పటికి స్టేజ్ 4 క్యాన్సర్. ఎన్ని ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది అలాగే నెగ్లెక్ట్ చేస్తున్నారు హెల్త్ ని. సో కూర్చుని పని చేయడమో లేకపోతే ల్యాప్టాప్ మీద, సిస్టమ్ మీద, లైక్ మార్కెటింగ్ ఏదో ఒక జాబ్స్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. కరెక్ట్ అండి. మనకి ఏదైనా బాడీలో ఒక తీరులో ఒక చిన్న మార్పు వచ్చినా సరే దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోవడం, సెల్ఫ్ అబ్జర్వేషన్ చూసుకున్నది బాగా సిగ్నిఫికెంట్ గా ఉంది, కొత్తగా వచ్చిన మార్పు అంటే కనుక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తగిన హెల్ప్ తీసుకోవడం మంచిది. అది సింపుల్ అల్సర్ అయినా అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే డాక్టర్ ని ఫస్ట్ కన్సల్ట్ అయ్యి ఈ ఇష్యూ ఉంది, దీనికైనా హెల్ప్ చేస్తారా, ఏమైనా జాగ్రత్తలు తీసుకొని అడగడం ముఖ్యం అనమాట. ఓకే. సో ఏదైనా సరే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనం పట్టించుకుంటే అంతే, బొక్కాయి వంగండి మానే వంగదండి. అది ఖచ్చితంగా అది నేను క్యాన్సర్ లో అయితే అది బాగా వర్తిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని అరికట్టడం చేస్తే కనుక మంచిగా క్యూర్ అయ్యి మీ వయసు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారో మీరు కూడా అన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా చాలా మందికి ఒక డౌట్, క్యాన్సర్ చిన్న ఏజ్ వాళ్ళకి, పెద్ద ఏజ్ వాళ్ళకి ఇలా పర్టికులర్ గా ఏజ్ బట్టి వస్తుందా లేకపోతే ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా రావచ్చండి. అంటే మామూలుగా అయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుందండి. ఎందుకంటే నేను చిన్న చెప్పినట్టు మన బాడీలో ఏజింగ్ అవుతున్నప్పుడు కణాల్లో మార్పు, అంటే ఫర్ సపోజ్ తెల్ల జుట్టు ఎట్లా వస్తుందో కణాల్లో కొన్ని మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. సడన్ గా మార్పు క్యాన్సర్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని 60+ వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే వేరే వాళ్ళకు ఉండదని కాదు, యంగ్ వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు యంగ్ వాళ్ళకి చాలా ఇంక్రీజ్ అయింది ముందు కన్నా కూడా. అండ్ చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా వస్తుంది అనమాట. అదేంటంటే మనకి ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ కణం ఫాస్ట్ గా డివైడ్ అవుతాం, సడన్ గా జీన్ చేంజ్ వచ్చి క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది అనమాట. స్పోరాడిక్ అంటారు, నాకు రీజన్ ఉండదు.
ఆ జస్ట్ ఆ కణం అలా ఉత్పత్తి చెందేటప్పుడు సడన్ గా జీన్ చేంజ్ అయ్యి క్యాన్సర్ కనుక మారిపోతూ ఉంటుంది. ఓకే. సో లైఫ్ స్పాన్ అనేది మనం చెప్పలేము. తీసుకునే ట్రీట్మెంట్ ని బట్టి, ఆ పర్సన్ మనం తీసుకునే క్యూర్ ని బట్టి, ఫ్యామిలీ సపోర్ట్ ని బట్టి ఉంటుందంట. అంటే మొదట స్టేజ్ అండి వాళ్ళ అఫోర్డబిలిటీ అనమాట. స్టేజ్ ని బట్టి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ చెప్తాము. పేషెంట్ కు ఒక స్తోమతను బట్టి వాళ్ళకి ఏది ఫాలో అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చెప్తాం అనమాట. సో అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏం చెప్తాను అంటే పేషెంట్ కి మోటివేషన్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ట్రీట్మెంట్ సమయంలో కానీ తర్వాత అవుట్కమ్ విషయంలో కానీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది చేతులు ఎత్తేస్తుంటారు, మనం చేయలేములే అది ఇది అనుకుంటారు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి మేము అంత దూరం నుంచి రాలేము మేడం ఏదో ఒకటి ఇవ్వండి అంటారు, అట్లా ఉంటారు. సో కుటుంబం ఒక స్ట్రెంగ్త్ అనేది, కుటుంబం ఒక ఆప్యాయత అనేది ఆ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ కుటుంబం చూస్తే మాకు అర్థమైపోతుంది. కొంతమంది 87 ఏళ్ళ వచ్చారండి పొద్దున లంగ్ క్యాన్సర్ పేషెంట్. ఆమె కోసం వాళ్ళ కోడళ్ళు కూతుర్లు మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసేసి చచ్చి కూర్చున్నారు. అంటే మామూలుగా ఏంటి 87 అంటే ఏముంది అనుకుంటారు. వాళ్ళు అంత మోటివేట్ గా అంత జాగ్రత్త తీసుకొని వాళ్ళకి నెలకి ₹1,00,000 సంబంధించిన మెడిసిన్ కూడా కొనుక్కోవడానికి రెడీ అయ్యారనమాట. అది కొంతమంది చూస్తూ ఉంటారు. పేషెంట్ 40 ఏళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఏముంది మేడం అఫోర్డబిలిటీ ఒక్కటే కాదు వాళ్ళకి ఆ మోటివేషన్ కూడా ఉండదు ఫ్యామిలీస్ కి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చాలా ఓపిక్ గా చేసుకోవాలి. ఆ కేర్ పసిపిల్లని ఎట్లా తీసుకుంటాం అంత కేర్ తీసుకుంటేనే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేషెంట్స్ ఉంటారు. ముఖ్యంగా మగవాళ్ళకి ఆడవాళ్ళని కేర్ తీసుకునే ఓపిక ఉండదండి. ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకి బాగాలేకపోయినా భర్త బాగుండాలని కోరుకుంటారు కానీ భర్తలు మాత్రం అలా ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది. వదిలేసేసి పాప చూసుకుంటే దాన్ని వదిలేస్తారు అనమాట. అది చాలా చూస్తాం మేము. సో మెయిన్ సింటమ్స్ ఎలా ఉంటాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి? లైక్ కోపం ఎక్కువ ఉండడం, లేకపోతే నిద్రపోకపోవడం, లైక్ ఎలా ఉంటాయి అసలు మెయిన్? అంటే క్యాన్సర్ రావడం, క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్ రెండు జరుగుతున్నప్పుడు మూడ్ స్వింగ్స్ బాగా వస్తాయండి. ఎందుకంటే బాడీలో హార్మోన్ చేంజెస్ కానీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కానీ ట్రీట్మెంట్ వల్ల కానీ జబ్బు వల్ల కానీ చాలా ఎక్కువ ఉంటుంది. మెడిసిన్స్ వల్ల కూడా బాగా కోపం రావచ్చు. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల అట్లా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు పడుకోవాలని కూడా హెయిర్ లాస్ కూడా ఎక్కువ ఉంటుందని, బాడీలో లైక్ చేంజెస్, స్కిన్ అంతా కూడా ఒకలా అయిపోవడం. రైట్. సో మెయిన్ గా ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ చూసారు మీరు అన్నారు. ఫస్ట్ పేషెంట్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి. సో ట్రీట్మెంట్ ని వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ స్పామ్ ఉంటుందంటారా? డిపెండ్స్ అంటే కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ట్రీట్మెంట్ అయినా సరే కీమోథెరపీ కాకుండా ఏదైనా యాడ్ చేస్తే బెనిఫిట్ వచ్చింది అనుకోండి, అది యాడ్ చేసుకుని డెఫినెట్ గా బెనిఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ లో HER2 పాజిటివ్ క్యాన్సర్ కానీ లేకపోతే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కీమోథెరపీతో పాటు ఎక్స్ట్రా టార్గెట్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ యాడ్ చేస్తే బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే స్టేజ్ 4 లో కూడా అంతే. కీమోథెరపీ ఒక ఫౌండేషన్ అయితే దాని మీద ఇంకా ఎక్స్ట్రా అంటే కేక్ ఉందండి, టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి, క్రీమ్ లేయర్స్ ఎక్కువ వేసుకోవాలి. సో కేక్ అనేది మీరు కీమోథెరపీ అనుకుంటే కనుక లేయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు ఏంటంటే ఇమ్యూనోథెరపీ తర్వాత టార్గెట్ కేక్ టేస్ట్ ఎంత అయితే ఎక్కువ అవుతుంది బట్ రిజల్ట్ కూడా అంతే ఎక్కువ అవుతుంది. సో ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా కేసెస్ చూసుంటారు, దాంట్లో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి? సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా అండి. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్ చాలా మంది, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ వాళ్ళు కానీ 5-6 సంవత్సరాలైన ట్రీట్మెంట్ అట్లా జరుగుతా మంచిగా అసలు చూస్తే మీరు క్యాన్సర్ పేషెంట్ అని మీకు డౌట్ వస్తుంది అనమాట. చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు నా దగ్గర ఒక ఆమె అయితే చాలా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి అగ్రెసివ్ వర్క్ చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అయితే వీల్ చైర్ లో వచ్చారనమాట, ఇప్పుడు అగ్రెసివ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకొక ఆయన ఉన్నారు అనమాట. ఆయన కూడా అంటే వచ్చినప్పుడు అంతా కూడా ఆక్సిజన్ పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు చక్కగా జుట్టు మంచిగా అంతా చూస్తే మీరు మంచి హీరో అనుకుంటారు అనమాట, అట్లా ఉన్నారు అనమాట. సో కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ వన్స్ ఇది స్టేజ్ 4 కి వెళ్ళాక సక్సెస్ అయినా ఉండాలి మీరే చెప్తారు. ఆఫ్టర్ కూడా మెడిసిన్ కంటిన్యూ చేయాలా? అంటే ఇప్పుడు స్టేజ్ 4 ఒకసారి అయిన తర్వాత అండి స్టార్టింగ్ 3 months ఎంత ఇంపార్టెంట్, తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ దాన్ని బాగా కంట్రోల్లో తీసుకోవడానికి అవసరమైతే కీమోథెరపీ ఇస్తాం, లేదు కీమోథెరపీ అవసరమైతే టార్గెట్ థెరపీ మంచిగా ఉంటుందంటే కొన్ని టాబ్లెట్లు ఇచ్చేస్తాం అనమాట. ఒకసారి డీప్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత అది ఇంకా మెయింటెనెన్స్ వెళ్తూనే ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ వచ్చినా షుగర్ వచ్చినా ఎట్లయితే మనం ట్రీట్మెంట్ ఆపము, దీన్ని కూడా ఒక మెయింటెనెన్స్ లోకి పెట్టినప్పుడు అది ఇంకా ఆపం అనమాట. అది ట్రీట్మెంట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. సో స్టేజెస్ 4 ఉన్నాయి కాబట్టి స్టేజ్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? టైం డ్యూరేషన్ ఎలా ఉంటుంది అసలు? అంటే స్టేజ్ 1 to స్టేజ్ 2 స్టేజ్ అనేది క్యాన్సర్ రకాన్ని బట్టి మారుతుందండి. అంటే డ్యూరేషన్ పెరిగే కొద్దీ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తుంటుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక టాల్గేట్ తీసుకోండి మేడం, మీకు స్టెప్ ఒక కార్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అదే ఒక టాల్గేట్ తర్వాత ఇంకో టాల్గేట్ అట్లా వెళ్తానే ఉంటుంది. అట్లాగే క్యాన్సర్ కన్నా కూడా అంతే, ఒక చోట ఆరిజినేట్ అయిన తర్వాత ఇంకో చోట అట్లా స్టెప్ అయి పాకుతా ఉంటది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పేషెంట్ తీసుకునే ట్రీట్మెంట్ ని బట్టి లైక్ డ్యూరేషన్ తగ్గొచ్చు పెరగొచ్చు అని మీరు అంటారా? తీసుకునే మెడిసిన్స్ ని బట్టి, లేకపోతే ఎక్స్పాండ్ అవుతుందా ఇంకా? లైక్ అది ఎక్స్పాండ్ అవుతుందండి, ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎస్. ఓకే. సో మెయిన్ గా ఇప్పుడు ఇన్ని కేసెస్ మీరు చాలా చూసుంటారు, చాలా కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ చెప్పారు కదా. సో ప్రతి ఒక్కరు మెయిన్ గా ఫస్ట్ టైం సిమ్టమ్స్ కనిపించినప్పుడు తీసుకోవాల్సిన మొదటి ప్రికాషన్ ఏంటి? మెయిన్ గా ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి?
అవయవాన్ని బట్టి సిమ్టమ్స్ వేరుంటాయండి. ఫర్ సపోజ్ చర్మం అయితే మీకు కొత్తగా పుట్టుమచ్చలు వస్తున్నా, పుట్టుమచ్చ రంగు మారుతున్నా, లేకపోతే కొత్తగా గడ్డలు వస్తున్నా, రొమ్ము అయితే కూడా గడ్డ వస్తున్నా, లేకపోతే ఏమైనా పైన చర్మం చేంజ్ అయినా, నిప్పుల నుంచి మనకి రక్తం వచ్చినా, చీమ వచ్చినా డాక్టర్ గారిని కలవాలి. అలాగే లంగ్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాఫ్ వచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎక్కువ అవుతున్నా డాక్టర్ని కలిసి తగిన హెల్ప్ తీసుకోవాలి. అలాగే పేగుకు సంబంధించింది విపరీత మలబద్ధకం వచ్చినా సరే, లేకపోతే మోషన్ లో బ్లడ్ పాస్ అయినా సరే మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా శరీరంలో మార్పు కొత్తది వస్తే డాక్టర్ని కలిసి మెయిన్ ఫస్ట్ స్కాన్స్ చేయించుకోవాలి. స్కాన్ లోనే మనకి తెలుస్తుంది ఇది నార్మల్ అబ్నార్మల్ అయ్యే అవకాశం ఉందా, క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా. క్యాన్సర్ అయ్యే అవకాశం కనుక ఉంటే కనుక సూది పరీక్ష చేస్తారండి. దానికి బయాప్సీ అంటే ఒక్కోసారి FNS తో కూడా సరిపెడతాం. అది అయిన తర్వాత మనకి తెలుస్తుంది క్యాన్సర్ ఉందంటే కనుక స్టార్టింగ్ స్టేజ్ అయితే కనుక అప్ టు స్టేజ్ 3 క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. స్టేజ్ టు స్టేజ్ కొంచెం పర్సంటేజ్ మారుతుంది కానీ బట్ అప్ టు స్టేజ్ 3 ఇప్పుడు అడ్వాన్సెస్ లో అవుట్కమ్స్ చాలా బాగున్నాయండి. ఒకవేళ కనుక స్టేజ్ 4 అంటే ఒక చోటు నుంచి ఇంకా చాలా దూరం పాకింది బాడీలో ఉంటే కనుక స్టేజ్ 4 అంటామండి. స్టేజ్ 4 కనుక అయితే కనుక మనము చేసేదంతా కూడా లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేయడమే అండి. సో లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ ఎంత చేసినా సరే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు మ్యాక్స్ ఎంత చెప్పినట్లు అవుతుంది. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు అన్నట్టు వస్తుంది అనమాట. సో ఎర్లీ స్టేజెస్ లోనే జబ్బుని అరికట్టుకోవడానికి మీరు చూసుకుంటే ఈ సిమ్టమ్స్ ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీరు డాక్టర్ని కలిస్తే కనుక మీకు మంచిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, ఊరికే ఫీవర్ రావడం, ఎందుకు వస్తుందో చూసుకోవడం, లేకపోతే చంకలో గడ్డలు మెడలో గడ్డలు వచ్చాయంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. మీరు కలిసి మీరు జాగ్రత్తలు తీసుకుంటే అంతా మంచిగా అవుతుంది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువవుతున్నాయి. కైండ్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడమా లేకపోతే అందరు నెగ్లిజెన్స్ అనుకోవచ్చు? నేను అవేర్నెస్ ఎక్కువ అవడం అంట అండి. అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరులో చూస్తూ ఉంటాయి చనిపోయిన రీజన్ మాకు తెలియదు అంటారు. ఎందుకు చనిపోయిందో తెలియదు, ఏదో గడ్డ అయింది అన్నారు పొట్లో, అదే ఏదో ఊపిరితిత్తులు గడ్డ అయింది అన్నారు అంటారు. అదే ఏ గడ్డ అసలు ఏం తెలియదు. ఇప్పుడు అట్లా కాదండి. సిమ్టమ్ ఉంటే కనుక ఈవెన్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఎక్స్రేలు స్కాన్లు చేయించుకోవడం, ఆరోగ్యశ్రీలోనే ట్రీట్మెంట్ చేసుకుని రెడీ అవుతున్నారు తప్పితే వదలట్లేదు అనమాట. చెడులో అయిందనడానికి ఎగ్జాంపుల్ అనమాట. సో అవేర్నెస్ ఎక్కువై కూడా నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది. సో తెలిసి కూడా ఏమైంది అన్నట్టు. కరెక్ట్. సో మనం ఇన్ని చూసుకున్నాం కదా, మెయిన్ చెప్పారు చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరు ఏదైనా సరే. డాక్టర్ ఎంత చెప్పినా మెడిసిన్స్ అని యూజ్ చేసినా అది నథింగ్ అని కూడా మీరు చెప్పారు. సో సపోర్ట్ అంటే ఏ విధంగా ఉండాలి అంటే కొంతమంది పేరెంట్స్ పట్టించుకుంటారు, కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ చేయరు. బికాస్ స్టార్టింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి స్టేజెస్ పెరిగే కొద్ది నెగ్లెక్ట్ చేస్తారనమాట. అంటే ఏం చూస్తాంలే ఏం పట్టించుకుంటాంలే అని చెప్పేసి వదిలేస్తారనమాట. సో దాని గురించి సో అతిగా పట్టించుకోవడం కూడా చేయదు కానీ మరి అసలు పట్టించుకోకుండా చేయకూడదండి. ఫర్ సపోజ్ నా దగ్గర పేషెంట్ ఉన్నారు, నొప్పి మైల్డ్ గా వస్తుంది, ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు అందరూ అసలు గొడవ చేసేస్తా ఉంటారు అనమాట. మరి అట్లా కూడా చేయకూడదు. అలానే అసలు ఏం పట్టించుకోకుండా వదిలేయటం కూడా చేయకూడదు. ఎట్లా మీరు చేయాలంటే పాజిటివ్ గా ఉండాలంటే బ్రేవ్ ఫేస్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే మనమే ఏడుస్తా ఉంటే వాళ్ళు ఎట్లయితే కుదురు పడతారో వీళ్ళు కూడా అంతే. క్యాన్సర్ పేషెంట్స్ కూడా అంతే. సో సమస్య వస్తే మీరే దిగులు పడి మీరే ఏడ్చేయడం, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు మొదట నేను అందరికీ చెప్పేది చుట్టాలని అవాయిడ్ చేయమని చెప్తానండి. మనకు ఒకరికి డయాగ్నోస్ అయితే మీరు ఎవరికి చెప్పకుండా సూటిపోటి వాళ్ళు ఒక మనిషికి మనం ఏదైనా ఓదార్పు పెట్టడం కన్నా కూడా జాలి చూపిస్తే అంతకన్నా బాధ ఇంకోటి ఉండదండి. ఇప్పుడు జాలి ఆ జాలి చూపిస్తేనే వాళ్ళకి ఇంకా బాధ వస్తుంది. ఎవరన్నా అయ్యో నీకు ఇట్లా అయిపోయిందని అంటే మాత్రం ఆ బాధ అంతకన్నా ఎక్కువ ఇంకేదో ఉంటుందండి. ఒక అవమానం ఉంటుందని ఫీల్ అవుతారు. అది ఎవరికైనా అవమానం. ఎవరైనా జాలి చూపించారంటే మనం తక్కువ స్థాయికి దిగజారిపోయాం, లేకపోతే మన జీవితంలో ఏదో బాగా కోల్పోయిన స్థితికి వస్తారు. అలా కాకుండా పాజిటివ్ మాటలు చెప్పండి, అంత మంచిగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. నొప్పి వస్తుందని వాళ్ళ ఆవిడ ఏడ్చేయటం, లేదా పిల్లలు ఏడ్చేయటం, లేకపోతే ఆ భార్య కోసం భార్య భర్త కోసం ఇట్లాంటివి చేయకుండా ధైర్యంగా ఉండాలి. కాజ్ క్యాన్సర్ తో సఫర్ అయ్యే పెయిన్ కన్నా కూడా ఈ మాటలే చాలా అన్బేరబుల్ పెయిన్. అంతే చుట్టుపక్కలంతా ఒక గ్లూమీ ఉన్న రోజులు మంచిగా ఉందా అన్న యాటిట్యూడ్ ముందుకెళ్ళి పాజిటివ్ గా ఉండి ధైర్యం చెప్పాలి. ఫర్ సపోజ్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా మనం, తెలిసినా సరే వాళ్ళు మంచిగా అన్ని ట్రావెల్ చేస్తారు, అట్లా ట్రిప్కి వెళ్తారు. స్టేజ్ 4 క్యాన్సర్ కొన్ని రోజులు ఉన్నా సరే నేను పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అదే నేను కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి మేడం, మనం ఏం చేసినా సరే కొన్ని నెలలు మాత్రమే ఉండే క్యాన్సర్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి నేను బాగా మోటివేట్ చేస్తాను, వాళ్ళు మంచిగా ఇవే ఫాలో అవుతారు. ఆ పేషెంట్ అన్ని రోజులు హ్యాపీగా ఉంటారు. అంతేగాని ఏడ్చుకుంటా అట్లా ఉండి నేను ఎందుకున్నాను ఇట్లాంటి బాధలు. మా అంకుల్ ఉన్నారు అనమాట. మా అంకుల్ స్టేజ్ 4 క్యాన్సర్ తో చనిపోయారు యాక్చువల్లీ. కానీ మంచిగా చాలా పీస్ఫుల్ గా చనిపోయాడు. ఇంట్లో అందరూ పాజిటివ్ గా ఉండటం, వాళ్ళ పాత రోజులు నెమరు వేసుకోవడం, అట్లా నెమరు వేసుకుంటూ మంచిగా ఇప్పుడు మనం చూడండి మేడం, ఇప్పుడు ఇంత రోజు పరిగెడతా ఉంటాం, కుటుంబంతో ఎంతసేపు స్పెండ్ చేస్తారు రోజు మొత్తం మీద 2 గంటల కదా. సో మొత్తం సంవత్సరాలు మొత్తం అన్ని 30 సంవత్సరాలు తీసుకుంటే
కుటుంబంతో ఎంత స్పెండ్ చేస్తాం మనం చూసుకుంటే కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది మేడం. సో ఇది కూడా వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు నేను పని చేసుకుంటూ డబ్బులు సంపాదించడం కోసం లేకపోతే ఆ పనులు తిరుగుతూ ఉంటాం తప్పితే కుటుంబంతో కూర్చునేది లేదు. ఉన్న రోజులు ఉన్న కుటుంబంతో ఉండండి, అన్ని మానేసుకోండి. ఇప్పుడు యుఎస్ లో ఉంటారు పిల్లలు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ చేసుకుని వచ్చేసి ఇంకా ఫ్యామిలీతో ఉండిపోతారు. వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే సిక్ అవునా వాళ్ళతో ఉండిపోమని చెప్తాను. ఎందుకంటే ఆ ఉన్న కొన్ని బాగా మెమరబుల్ గా ఉండండి, హ్యాపీ మూమెంట్స్. ఆబ్వియస్లీ పాజిటివ్ అందరూ ఎదురు వెళ్ళిపోయే వాళ్ళని కాబట్టి కొంచెం ముందు వెనక మీకు ముందు తెలుస్తుంది. కరెక్ట్, మీకు అదే చెప్తాను. యాక్సిడెంట్ అయితే ఎట్లా అమ్మ మనకి ఏం తెలియదు కదా, వెంటనే మర్చిపోతారు. మీకు అట్లీస్ట్ ఇంత సమయం ఉందని కానీ మీకు తెలుసు, ఇంత సమయం ఉంటారు పేషెంట్ మీ దగ్గర, ఇమీడియట్ గా ఏం అవ్వట్లేదు కదా, మీరు ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ స్పెండ్ చేయండి, మంచిగా అన్ని జ్ఞాపకాలు నెంబర్ వేసుకోండి అని చెప్పి చెప్తామండి. అలా సో మెనీ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఎలా ఉంటుందంటే మీ ముందు చాలా పేషెంట్స్ తో ఓపికగా ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అది నార్మల్ థింగ్ అనమాట. చాలా నెగ్లెక్ట్ చేయడం, లైక్ పట్టించుకోకపోవడం. సో ఇది ఫ్యామిలీ వరకు ఓకే. నెక్స్ట్ అసలు ఎవరైతే క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో అసలు ఆ పేషెంట్ ఎలా ఉండాలి? బికాస్ ఇంతమంది మాటలు విని ఆ పేషెంట్ చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోలేడు, నలుగురిలో వెళ్ళి కలవలేడు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటాడు, నాకేదో ఎందుకు వచ్చింది. సో అలా చాలా మంది బాధపడుతూ ఉంటారు. మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ధైర్యమైన మాటలు. కరెక్ట్, మనకి మస్ట్ నాకే ఎందుకు వచ్చింది అనేది వదిలేసేసేయండి. అందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎవరు ఉంటారు? కొంతమందికి ఆర్థికంగా ఉంటాయి, కొంతమందికి మానసికంగా ఉంటాయి, కొంతమందికి హెల్త్ పరంగా ఉంటాయి. మీకు హెల్త్ పరంగా వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి. నాకే ఎందుకు ఇలా అయింది, నేను బయట ఇది కూడా తినను, ఒక పకోడీ కూడా తినను, నాకెందుకు వచ్చింది, వాళ్ళు ఏడవడం ఇంట్లోనే తింటాడు మేడం ఎట్లా వచ్చింది అని బాధపడుతూ ఉంటారు. ఇది వదిలేసేసేయండి. సమస్యలు మీ ముందు నవ్వుతూ హ్యాపీగా ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, మీ ముందు చెప్పరు అందరూ కూడా. అలాగే మీకు ఆరోగ్యపరంగా సమస్య అయినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చూడండి. ఒకవేళ సాల్వ్ అవ్వట్లేదు, ఇంకా అవ్వదు, ఇంకా కొన్ని రోజులు ఉందని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా వెళ్ళాలి. అందరం వెళ్ళే వాళ్ళవి. పిల్లలు ఎలా, మెయిన్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికి కూడా నా తర్వాత నా పిల్లలు ఎలా, వీళ్ళు ఎవరు చూసుకుంటారు ఈ దిగుల మీద ఉంటుందండి. ఎవరు ఎవరిని చూసుకోరు, వాళ్ళు అలా ఉంటారు. మీరున్నా మీరు లేకపోయినా వాళ్ళు మంచిగా ఉంటారు. కాబట్టి మీరున్న మీరేం చేయాలి, దాని మీద ఫోకస్ చేసుకోండి హ్యాపీగా. అంతేగా పెయిన్ లెస్ గా ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా ఇది మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెయిన్ లేకుండా ప్రశాంతంగా ఉండటం, హ్యాపీగా ఉంటాం మనం ట్రై చేస్తే కనుక అంతా మంచిగా. చాలా మంది అంటారు చెప్పడం చాలా ఈజీ, ఉండడం చాలా కష్టం, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుందని చాలా మంది అంటారు. సో అలాంటి వాటికి మోటివేట్ ఎలా అవ్వాలంటారు? సో లైక్ మెడిటేషన్ చేయడమా, లేకపోతే లైక్ పీస్ఫుల్ లైక్ పార్క్స్ లోకి వెళ్ళడమా, నేచర్ ఎంజాయ్ చేయడమా, ఎట్లా? అన్ని సమస్యలకు ఒకటే అండి సొల్యూషన్, దేవుడే అండి. మనకి ఏ కష్టం వచ్చినా దేవుడే సొల్యూషన్. నేనైతే ఎప్పటికీ కూడా సమస్య వస్తే దేవుడికి దండం పెట్టుకుంటాను. అట్లానే మనం దేవుడికి మనం మొత్తం మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకొని పూజ చేసుకోవడం, లేకపోతే ఏదో ఎనీ ప్రాక్టీస్ మీరు చేసుకుని ఉన్నది జస్ట్ మీరు షో గ్రాటిట్యూడ్ ఇన్ లైఫ్. ఇప్పటి వరకు మీరు పోబోతున్నా కన్నా ఉన్న రోజులు మీరు ఎట్లా ఉండాలి హ్యాపీగా దాని మీద ఫోకస్ చేసుకుంటే మీకు అంతా గ్రాటిట్యూడ్ లైఫ్ లో మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ కలిగి ఉంటేనే మనకి గ్రాటిట్యూడ్ వస్తుంది. ఎస్, గ్రాటిట్యూడ్ తో ఉంటేనే మనకి అంతా పాజిటివ్ గా ఉంటుందండి. గ్రాటిట్యూడ్ లేకుండా పక్క వాళ్ళకి ఇది ఉంది నాకు తెలియదు, వాళ్ళు 3 సంవత్సరాలు బతుకుతున్నాను, నేను 1 సంవత్సరం బతుకుతున్నాను, మా ఇంటి పక్క వాళ్ళకి అట్లా ఉంది, ఉన్న రోజులు హ్యాపీగా గ్రాటిట్యూడ్ తో ఉండండి, అంతా మంచిగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఇంటర్వ్యూ నలుగురు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా డాక్టర్ గారు. సో చూసారు కదా, బేసిక్ గా చాలా మంది మనలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళే కాదు, చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు, రకరకాల ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఎన్ని ఇష్యూస్ తో సఫర్ అయినా కూడా మనలో పాజిటివిటీ ఉండాలి. పాజిటివిటీ ఉండి మైండ్ డైవర్షన్ ఉంటే మనం దేనైనా జయించగలం. క్యాన్సర్ అనేది నథింగ్ అనమాట. సో పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దాని అందు కూడా మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. దేవుడు అందు కూడా నమ్మకం కలిగి మనం తీసుకునే ఫుడ్డే కావచ్చు, వాటర్ ఇట్ ఈస్ ఏదైనా సరే తీసుకుని మనం పాజిటివిటీతో ఉంటే ఏదైనా సరే జయించవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.